హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూసిన అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే నిన్నటి మినీ వ్లాగ్. శనివారం మేము ఒక 5 మందిం కలిసి వలసపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి చెప్పులు లేకుండా కాలినడకనైతే వెళ్ళామండి. వీడియోని లైక్ చేయండి అబ్బా. మన వీడియోని మరికొంచెం ముందుకు పంపించిన వాళ్ళు అవుతారు. కొంచెం కష్టంగా అనిపించినా భక్తితో నడిచాము. 4 గంటల ట్రిప్ని 2 నిమిషాల్లో చూపించాలంటే కొంచెం కష్టమేనండి. వీలుంటే లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:30కి బయలుదేరాం. వెళ్లే దారిలో సూర్య భగవానుడు అప్పుడప్పుడే మబ్బుల్లో నుంచి బయటకు వచ్చి మాతో పాటు నడిచి వచ్చినట్టే అనిపించింది. అలా గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి అక్కడ ఆగి టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాం. అక్కడ పువ్వులు కోసుకుని ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్నామా, ఇంతలో అత్తయ్య ఎంట్రీ. ఫుల్ కామెడీ. ఫ్రెండ్లీగా జోక్స్ వేస్తూ హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తూ నవ్వుకుంటూ వస్తున్నామా. వలసపల్లి బ్రిడ్జి ఎక్కిన తర్వాత డ్రింక్ అనుకున్నాము, కానీ షాప్ తీసలేదు. మా చెల్లి వేరే షాప్ దగ్గరికి వెళ్తానంటే లేట్ అవుతుందని ముందుకు వెళ్తే ఉంటుందిలే షాపు రా అన్నాను. అక్కడ షాప్ తీసలేకపోతే భవానక్కకుంటుంది అని చెప్పి మా చెల్లేమో జోక్స్ వేస్తుంది. ఇంకా అలా నవ్వుకున్నామా. దేవుడి దయ వల్ల షాప్ అయితే తీసుంది. డ్రింక్ తీసుకున్నాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ముందు ప్రదక్షిణ చేసి స్వామి దర్శనం చేసుకున్నాం. హాయ్ బ్రో, నువ్వు ఈ వీడియో చూస్తున్నావని అనుకుంటున్నాను. నీ గురించి కూడా స్వామికి చెప్పేశాను, నువ్వు అడిగినట్లుగానే. నువ్వు అడిగింది ఇచ్చేసేమని. ఇంకా స్వామి దయ నీ ప్రాప్తి. దర్శనం అయ్యాక ప్రసాదం తీసుకుని ఇంకా భోజనం చేయటానికని లైన్లో కూర్చుని ఉన్నాము. ఇంకా 2 అత్తయ్యలు వాళ్ళ పూజ అయిన తర్వాత వస్తారులే అని మేము వెనక కూర్చుని ఉన్నాము. ఇంకా ఈ గుడి దగ్గర ఇంకొక ప్రత్యేకత ఉందండో. ఈ గుడి వెనక మాల కాయిన్స్ అతికిస్తారు. అవి అతికిస్తే వాళ్ళ కోరికలు తీరుతాయని ఒక నమ్మకం అన్నమాట. ఇంకా వాసవి అయితే ఫస్ట్ టైం అతికించిందంట. తనేమో నా కాయిన్ ఎవరన్నా పీకుతారేమో అక్కడ అతికించిన కాయిన్ అని చెప్పి క్యూరియాసిటీగా చూస్తుంది. ఇంకా ఇంతలో అత్తయ్య వాళ్ళు పూజ చేసుకుని వచ్చి మేము మిమ్మల్ని వెతుక్కుంటున్నాం, మీరు ఇక్కడ ఉన్నారా అని చెప్పి ఒక చిన్న మినీ యుద్ధమే జరిగిందనుకోండి. ఇక్కడ వాసవి మొబైల్ పగిలిపోయిందని బాధపడుతూ మీకు చూపిస్తుంది. ఇంతలో ఉన్న మొక్క కూడా ఊడిపడింది. దాన్ని చూసి మేము నవ్వుతుంటే నా బాధ మీకు నవ్వు వస్తుందా అని చెప్పి నవ్వుకోండి ఫన్నీగా జోక్స్ వేస్తుంది. ఇంతలో ఈ బుడ్డిది చూసారా ఎంత బాగా మాట్లాడుతుందో. నాకైతే బుద్ధి వచ్చేస్తుంది. ఇంకెలా అయితేనే స్వామి అన్నప్రసాదం అయితే తినేసి వచ్చే దారిలో ఒక అంకుల్ మాకు చెరుకు ముక్కలు ఇచ్చారు. వాటిని ఆస్వాదిస్తూ ఇంటికైతే వచ్చేసామండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా గడిచిపోయిందండి. ఇదేనండి మా వలసపల్లి చిన్న ట్రిప్పు.